టమాటో రైస్ చేయబోతున్నాను. సో ముందుగా ఏం చేయాలంటే బియ్యం కొలత తీసుకొని అవి కడిగి శుభ్రం చేసి పక్కకు నానబెట్టుకోవాలండి. దానికి సరిపడా టమాటోస్, మిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ సామాన్ మొత్తం తీసుకున్నాను. అందులో ఆకు అవన్నీ వేసాను. ముందుగా లైట్గా తీసుకొని కొంచెం నెయ్యి, ఇష్టం ఉన్న వాళ్ళైతే నెయ్యి తీసుకోవచ్చు, ఆప్షనల్ అండి. నెయ్యి కొంచెం వేసేసుకున్నాను. తర్వాత 2 కప్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, బిర్యానీ సంబంధించిన ఆకులు వేసుకున్నామండి. లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ వేసేసుకొని ఫ్రై అయ్యేదాకా వేయించాలండి. వేసేసాక అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ కోసం యాడ్ చేసి ఫ్రై చేయాలండి. అవన్నీ ఫ్రై చేశాక ఆనియన్స్ మొత్తం మిక్స్ అయ్యి కొంచెం బాయిల్ అయ్యాక రెడ్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకొని తర్వాత కొంచెం పచ్చిమిర్చి చేసుకొని ఫ్రై చేయాలి. ఆ ఫ్రై చేసిన వాటికి కొంచెం పెట్టేసి వేయించాక బాగా రెడ్ కలర్ వచ్చాక అందులో కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసిన టమాటోస్ 4 టమాటోస్ తీసుకున్నానండి. 4 కట్ చేసిన టమాటోస్ వేసుకున్నాను. అవి కొంచెం మగ్గించాక నెక్స్ట్ కొంచెం బఠానీ నానబెట్టాను. బఠానీ వేసేసుకొని ఓకే. తర్వాత నానబెట్టిన నీళ్ళు బియ్యం ఉంటాయి కదండి, ఆ నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసాను. కొంచెం రైస్ అన్నవి వాటికి అబ్జర్వ్ చేసుకోవాలని చెప్పేసి లీడ్ పెట్టేసి పక్కకు పెట్టేసాను. అందులో కొంచెం మసాలా, కారపొడి వేసి కొంచెం మిక్స్ చేశాను. ఇప్పుడు ఆ నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా అండి, నానబెట్టిన నీళ్ళు 1 కప్కి 1.5 వాటర్ పోసానండి. 1 కప్ రైస్ 1.5 వాటర్ పోసాను. కొంచెం రాక్ సాల్ట్ వేసాను, మిక్స్ చేశాను. సో అది దగ్గరికి అయ్యేంత వరకు లీడ్ పెట్టి చూసేసుకున్నాను. వావ్, ఉడికేస్తుందండి రైస్. వావ్, ఎల్లోయిష్గా వచ్చేసిందండి రైస్. సూపర్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఆహా, అది మిక్స్ చేసేసుకొని కొంచెం మగ్గడిద్దాము. సిమ్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, పుదీనా లీవ్స్ యాడ్ చేసి గార్నిష్ చేసుకున్నాము. కొంచెంసేపు 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేద్దాం. అప్పటి వరకు నేను రైతా చేసుకుంటున్నానండి. ఇంట్లో తోడు వేసాను. సో ఇలా గట్టిగా వచ్చేస్తుందండి. రైతా ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. రైతా కోసం కర్డ్ ఒక 3 స్పూన్స్, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, ఆనియన్ కొంచెం వేసి మిక్స్ చేశాను. సరిపడా సాల్ట్ వేసాను దాంట్లో. వావ్, బాగుంది. సో అప్పటికే ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది. టమాటో రైస్ మ్యాక్సిమం అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. సో ఏం చేసేద్దాం, లెట్స్ స్టార్ట్ ఈటింగ్ అవర్ స్పైసీ అండ్ హాట్ టమాటో రైస్ విత్ రైతా. వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. వావ్, నాకైతే తినాలనిపిస్తుందండి. సో మస్తు తినేసామండి. వావ్, మా ఖుషి అయితే తినిపిస్తుంటే తింటుంది. ఎక్సలెంట్.